చూసారా ఇన్ఫోసిస్లో ఫస్ట్ 700 అన్నారు, ఇప్పుడు అరౌండ్ 337 అరౌండ్, విచ్ ఇస్ అ బిగ్ నంబర్. అంతమందిని ఒకటేసారి మాస్ లే ఆఫ్ చేశారు. ఇంటర్వ్యూ చేసేటప్పుడే సరిగ్గా ఇంటర్వ్యూ చేయరా? స్టూడెంట్స్ మైండ్లో, ఆ ఫ్రెషర్స్ మైండ్లో ఏం నడుస్తుంది, వాళ్ళకి ఎన్ని ట్రబుల్స్ వస్తాయి. అంటే మాస్ లే ఆఫ్స్ అనేవి జరిగాయండి ఇంతకుముందు కూడా. సో క్యాబ్ జెమినీలో కానీ యాక్సెంచర్లో కానీ ఒక మాస్ లే ఆఫ్స్ అనేది జరగడం చూశాను. కానీ అసలు ఫ్రెషర్స్ని ఇంత హెవీగా తీసేయటం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. ఇంత మాస్ నెంబర్ని ఫస్ట్ టైం. ఇంత ముందుకు మనం కూడా అంత ఎన్కౌంటర్ చేయలేదు. నాకు ఏ యాంగిల్లో కూడా ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ అండి. ఇది చాలా చాలా యునో ఫ్రమ్ అ మోరల్ ఫ్యాబ్రిక్ ఇట్స్ రాంగ్ యాక్చువల్లీ. చాలామందికి ఈ ఎడ్యుకేషన్ అనేది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్, అదే వాళ్ళ జీవితాన్ని మారుస్తుంది అని నమ్మి వాళ్ళు వస్తారు. అండ్ దట్ ఫైనల్లీ దట్ బిగ్ డే విల్ కమ్ ఆన్ ద 4th year. ఒక కాలేజ్కి వెళ్ళి యు ఆర్ ప్రామిసింగ్ అ క్యాండిడేట్ దట్ యూ విల్ హైర్ హిమ్. అలాంటి ఒక యంగ్స్టర్ని హైర్ చేసుకుంటామని ప్రామిస్ చేసండి ఇవాళ 1.5 year 2 years 2.5 years ఇయర్స్ అంట ఈ కేసులో. 2022లో సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళని. సెలెక్ట్ చేసుకుని 2.5 years వెయిట్ చేయించి దాని తర్వాత మళ్ళీ జాయినింగ్ లెటర్స్ ఇచ్చి. ఎంత దౌర్భాగ్యం ఇది.